మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ వందన గారు. హలో అండి. మిమ్మల్ని అందరూ కూడా సంతూర్ మమ్మీ అంటూ ఉంటారు కదా. సో ఇంత అందమైన అమ్మాయికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్లెస్. సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు చందు గారు? ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఒకసారి నాకు పెళ్ళైందన్న విషయం మర్చిపోతాను నేను. సో మ్యామ్, మీ లైఫ్లో మోస్ట్ సాడ్ డే అంటే ఏమని చెప్తారు? ఇంకేముంటుంది, ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటాం. స్కూల్లో వాళ్ళు ఈవెంట్స్ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మమ్మీ యు ఆర్ మిస్సింగ్ దాట్, నువ్వు ఉంటే బాగుండేది, పక్కన నువ్వు లేవు. లైక్ ఉమెన్ అయినా సరే కూడా ఇండస్ట్రీలోకి వెళ్తే సో ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ప్రాజెక్ట్స్ రావాలి అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయని అవన్నీ. నా గురించి ఒక్కటి వచ్చిందంటే త్వరగా వెళ్ళిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో ఇవాల్టి మన గెస్ట్ ఎవరు అంటే, తన గురించి చెప్పాలి అంటే షీఈస్ ఒక మంచి ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఒక మదర్, వాట్ నాట్ అన్నట్లుగానే ఉన్నారు. సో యాంకర్ కూడాను. సో షీ ఈజ్ వందన, సీరియల్ ఆర్టిస్ట్. ఈరోజు మనతో ఉన్నారు. వారి మాటల్లో తన సినీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ వందన గారు. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్. it's my సో pleasure గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ. యా, సో చెప్పండి, మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ స్టార్ట్ అనేది ఇట్స్ ఏ మ్యాజిక్ అన్నమాట. అవును, నా లైఫ్ ని ఇలా టర్న్ చేసేసింది ఒక్కసారిగా. అప్ సైడ్ డౌన్ అంటారు చూసారా, బై టచ్ వుడ్ అనుకోవాలి, గాడ్స్ గ్రేస్. నేను ఎప్పుడు నా మైండ్ లో, అంటే మాది సినీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆర్థోడాక్స్ అని కూడా కాదు, జస్ట్ నార్మల్ ఫ్యామిలీ. అలా లీడ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్. నేను బి.ఫార్మసీ చేశాను. సో చేసి అప్పుడే జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను అనమాట. చేస్తూ అప్పుడే ఒక 2 months ఉంటుంది, విర్కో బయోటెక్స్ కంపెనీలో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యా. సో అలా అక్కడ కొంతమంది కలీగ్స్, కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇలా టీవీలో అప్పుడప్పుడు కనిపించాలి అది అని. సో అప్పుడు కూడా నాకు థాట్ లేదు, లైక్ మా ఇంట్లో కంప్లీట్ గా టీవీ అనేది ఏమీ ఉండదు. చిన్నప్పటి నుంచి ఒక 1 hour ఇస్తారేమో, టైమింగ్స్ ఉంటాయి చాలా. సో ఒక 1 hour చూడ్డానికి అంతే. సో అలా దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు. అందరిలో ఇలాగే ఉంటుంది అనుకుంటా. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టార్ మహిళ ప్రోగ్రామ్ సుమ గారిది వస్తూ ఉండే అప్పుడు. సో పార్టిసిపేట్ చేద్దాము అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అనమాట. సుమ గారి షోకి నాట్ ఇంట్రెస్టెడ్? సీరియస్లీ. ఓకే, చెప్పారా తర్వాత? ఎప్పుడు చెప్పడానికి అవకాశం దొరకలేదు, కాకపోతే ఆ షో నుంచి వచ్చానని సుమ గారికి కూడా తెలుసు. షీస్ వెరీ స్వీట్ ఉమెన్. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. ఆ బిఫోర్ డే కూడా వీళ్ళు నాకేం చేశారంటే, టీవీ అంటే బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ బాగా. ఒక థర్డ్ పర్సన్ అనేది, ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి నించున్నారంటే నా నోట్లోంచి మాట పెక్కలదు, అసలు రాదు, అంత ఇంట్రోవర్ట్ అనమాట. సో అసలు నేను వెళ్ళి అక్కడ షోలో మళ్ళీ అంతమంది దాంట్లో నేను ఏం చేస్తాను, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా. దేవర్ లైక్ జస్ట్ పార్టిసిపేషనే కదా, అందులో 4 members ఉంటారు, రా అది ఇది అంటే ఓకే అను. సరే వీళ్ళు ఫొటోస్ అవన్నీ ఏవో పంపించాలి, పంపించేశారు. అంతా అయిపోయింది, వాళ్ళే చూసుకున్నారు. బిఫోర్ డే మమ్మీ నాకు వెళ్ళాలనిపించట్లేదు, నేను వెళ్ళను. నైట్ 12 o'clock ఫోన్ చేసి చెప్పా అనమాట, నాకు మీరు ఎవరినైనా తీసుకొని వెళ్ళండి. అలా కాదు, ఫోటో అది సబ్మిట్ చేసేసారు, ఎవరైతే వాళ్ళు ఓకే చేస్తారో వాళ్ళే వెళ్ళి చెయ్యాలి అంట, అది ఇది అని. సరే మార్నింగ్ ఏడుస్తూనే వెళ్ళా అనమాట. ఎప్పుడైతే మనం ఒక పని ఏడుస్తూ మొదలు పెడతాము, అంటే ఇష్టం లేకుండా, మంచి పని అయినా సరే ఇష్టం లేకుండా చేస్తాము, మంచి సక్సెస్ వస్తుందంట. ఎంతవరకు నిజం ఏమో మరి, అది నా విషయం నమ్మాలనిపిస్తోంది నిజంగానే. సో అలా వెళ్ళాను, అంతా అయిపోయింది షో అంతా. అసలు అంతా చూసి ఐఎమ్ సర్ప్రైజ్డ్, నేనే అక్కడ గెలిచా అనమాట. నేనేనా అసలా ఏంటి అనుకున్నా. అక్కడ మొదలైందండి ఫుల్ లైఫ్ మ్యాజిక్ లో టర్న్ అయిపోయింది. స్టార్ మహిళ గెలిచినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ క్షణం?
అసలు నో వర్డ్స్, ఓకే. నిజంగా నో వర్డ్స్ అన్నమాట. అసలు అంత పెద్ద యాంకర్ ఫస్ట్ సుమ గారితో చేయడం అనేది అసలు చాలా లక్ అని ఫీల్ అవ్వాలి. ఓకే. అది ఇప్పుడు నాకు తెలుస్తుంది, అప్పుడు తెలియలేదు. తర్వాత ఇండస్ట్రీలో చేస్తూ ఉండగా సో అలా గెలిచి అందులో డైరెక్టర్ కిషోర్ గారు చెప్పుకోవాలంటే తనే నాకు ఈ లైఫ్ ఇచ్చింది అనమాట. ఆయన గెలిచిన తర్వాత మీరు యాంకరింగ్ ఎందుకు ట్రై చేయకూడదు అని అసలు, నేనేంటి యాంకరింగ్ ఏంటి, నాతో అస్సలు కాదు, అందులో నాకు మాటలే రావు, అస్సలు మాటలు రాదు, నాతో అవ్వదు అని చెప్పాను. బట్ తను మాత్రం నేను ట్రైనింగ్ ఇస్తాను, మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేయండి, లేదంటే అలా నేను 3 months హోల్డ్లో పెట్టా. ఆ ట్రైనింగ్ కి కూడా నేను ఎస్ చెప్పడానికి అనమాట. సో దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా లైక్ ఈటీవీలో ఇలా యాంకరింగ్ కి అడుగుతున్నారు అది అని, ఇంట్లో అయితే అసలు నో, మా ఫాదర్ నో, అసలు ఇండస్ట్రీ ఏంటి, అదేంటి, నువ్వు చదువుతుంది, నువ్వు చేస్తుంది ఏంటి, అసలు నో అన్నారు. బట్ ఫైనలీ మా యార్లగడ్డ శైలజ గారు ఫ్యామిలీ ఫ్రెండ్, దూరదర్శన్, సో ఆవిడ సజెస్ట్ చేశారనమాట, నో 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 ఈటీవీ అంటే గవర్నమెంట్ జాబ్ లా ఉంటుంది, అంత సెక్యూర్డ్ గా ఉంటుంది. సో అలా ఆవిడ చెప్పేసిన తర్వాత ఇంక ఈయన ఇంత ఫోర్స్ చేస్తున్నారు కదా అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత పాపం చాలా ట్రైనింగ్ ఇచ్చారు. అలా మూవీ మిర్చి యాంకరింగ్ షోకి పిలిచారు. అక్కడ వెళ్ళి స్టూడియోలో వెళ్ళి ఏదో చేసేద్దాం అనుకొని పట్టుకొని మైక్ రెడీ యాక్షన్ అరంగానే నథింగ్, ఇటు చూస్తున్నాను, మాట్లాడమ్మా, ఏం మాట్లాడను, ఏం రావట్లేదు బయటికి, నథింగ్. అసలు వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఆ టైంలో, అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, తీసి పక్కన పడేయచ్చు. లిటరలీ అది నా లక్ అనుకోవాలేమో. అంత పుష్ ఇచ్చి కిషోర్ గారు, లేదు ట్రై చేయి, నీకు వస్తుంది అది అని, ఒక 45 minutes వరకు కెమెరాస్ అన్ని ఆపేసుకున్నారనమాట. ఓకే. ఈలోపు మిమ్మల్ని సెట్ చేసి అయినా చేయలేకపోయాను, అయినా చేయలేకపోయాను. ఏదో ముక్కలు కట్ చేసుకొని ఏదో ఆ రోజు ఇంకా పిలిచారు కదా, తప్పదు కదా, చేయించాలి అన్నట్టుగా ఒక ఎపిసోడ్ అయితే చేయించారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా. యాంకరింగ్ నుంచి సీరియల్స్ లోకి ఇంకొక టర్న్ అనమాట, అదే ఛానల్. అలానే మయూరి స్టూడియోస్ లో అలా జరుగుతోంది. అప్పుడే సుబ్బారావు బాబాయ్ గారు ఈటీవీ సీరియల్స్ మేనేజర్ అనమాట. ఆయన చూస్తూ, ఈ అమ్మాయి ఏంటి కొత్త అమ్మాయా, వాళ్ళు మాట్లాడుకున్నారు, యాంకరింగ్ ఏంటి అంటే సరిగ్గా చేయలేకపోతుంది, అందుకే ఆపాము ఇప్పుడే అది అంటే, ఎందుకు అమ్మాయిని యాక్టింగ్ కి చేస్తుందేమో అడుగుదామని చెప్పి తీసుకెళ్లారు ఆ రోజే. ఇదే చేయలేకపోతున్నాను, ఇంకా నేను యాక్టింగ్ ఏం చేస్తాను, నాతో అస్సలు కాదు, నన్ను వదిలేండి అని పారిపోయాను ఆ రోజు. నెక్స్ట్ డే కాల్ వచ్చింది, ఒకసారి లేదు నువ్వు ఇలా ఆఫీస్కి రా. ఆఫీస్కి వెళ్తే దేవర్ లైక్ బాగా చెప్పారు, సీరియల్స్ ఇలా ఉంటాయి, మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకే అలవాటు అవుతుంది, మీకు నచ్చిందంటే కంటిన్యూ అవ్వండి, లేదంటే లేదు అన్నారు. సో అలా అప్పుడు భార్యమని జరుగుతుంది అనమాట. అది చాలా హిట్ సీరియల్ ఆ టైంలో. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ప్రైమ్ స్లాట్. మా మదర్ కి పిచ్చ ఇష్టం ఆ సీరియల్ అయితే. చాలా మందికి క్రేజ్ ఉండే అప్పుడు భార్యమణి అంటే. సి లైక్ నేనేం ఆలోచిస్తా అంటే, నన్ను తీసుకెళ్ళి అందులో పెట్టేయచ్చు అంటే, నాకు జీరో బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ స్కిల్స్ కదా, అసలు ఏమీ రాదు. కెమెరా ఏంటో తెలీదు, లైక్ ఇది ఏంటి సెట్ ఏంటి ఏమీ తెలియదు అనమాట, నిల్ నాలెడ్జ్ తోటి. యూజువల్లీ ఎలా ఉంటుంది, ట్రైనింగ్స్ ఉంటాయి అంటారు, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అంటారు, చాలా కోర్సెస్ చేస్తారు దీనిలో, ఎంతమంది ఎన్ని ఇయర్స్ నుంచి చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది నన్ను తీసుకెళ్లి సడన్ గా అక్కడ పడేసి ఓకే చెయ్యి అంటే ఎలా ఉంటుంది. భార్యమణి RFC లో జరుగుతోంది. RFC కూడా నేను వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనుకుంటా. చూసేసి అబ్బా 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 భలే ఉంది అనుకొని చాలా ఫీల్ అయ్యాను. అయిపోయిన తర్వాత చూస్తే అంత గందరగోళంగా ఉంది. యాంకరింగ్ ఒక ఇదైతే సీరియల్కి వచ్చేసరికి అది అంత చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. అదే అంత గందరగోళంగా ఉందంటే ఇది ఇంకా గందరగోళంగా ఉంది. అయిపోయింది. మా మదర్ వచ్చేవాళ్ళు నాతో పాటు. మమ్మీ పద వెళ్ళిపోదాం, నా వల్ల కాదు ఇది అన్నా. బట్ ఓకే ఒకసారి వచ్చావు కదా బాగోదు అన్నిసార్లు చెప్పారు, ఒకసారి చూసి వెళ్ళు. షీ సపోర్టెడ్ మీ దట్ టైం. తర్వాత చూసి అలా
నేర్చుకుంటూ వాళ్ళే ప్రాజెక్ట్స్ ఇస్తూ ఇంతవరకు వచ్చా. అలా స్టార్ట్ సక్సెస్ఫుల్ జర్నీ. అయింది. యాక్చువల్లీ ఇంట్లోనే మీ సీరియల్ నేమ్స్ చెప్దాం అనుకున్నాను కానీ చాలా పెద్ద లిస్టే ఉంది. సో ఒక 1 లైన్ లో చెప్పేసేయండి అన్ని. ఫస్ట్ వచ్చేసి భార్యామణి నుంచే స్టార్ట్ అయింది. భార్యామణి తర్వాత అంతఃపురం చేశాను. అంతఃపురం తర్వాత ఇదేంటి హృదయం చేశాను. ఇన్ హౌసే అన్నమాట. హృదయం తర్వాత స్వాతి చినుకులు, జీలో ఎవరైనా మోహిని, సీతకొక చిలుక, అభిషేకం, ప్రెస్టీజియస్ అభిషేకం, ప్రెసెంట్ శతమానం. మిమ్మల్ని అందరూ కూడా సంతూర్ మమ్మీ అంటూ ఉంటారు కదా. అవునా? అవును అంటూ ఉంటారు. మీరు చెప్పాలి అన్నరా మీరు మీ సెట్ లో కానీ ఎవరు అంటూ ఉంటారు. అంటే చాలా మంది మీకు పెళ్ళి అయిందా, ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకో. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నా అట్లాగా పెళ్ళి అవ్వలేదని. తర్వాత ఎప్పుడైతే నేను స్టడీ చేస్తున్నానో షాక్ అయ్యా నేనైతే, 2 పిల్లలు అని చెప్పి. అందరూ అలా షాక్ అవుతూ ఉంటారు. పెళ్ళయింది, 2 కిడ్స్ ఉన్నారు, పాప. సూపర్ సూపర్. సో వాళ్ళ పేర్లు? సచిన్ క్రియాంష్ బాబు పేరు, హార్వి కృతి పాప పేరు. ఏం చదువుతున్నారు? అండ్ హీఈస్ 4th క్లాస్, పాప ఏమో 2nd క్లాస్. సూపర్ ఫైన్. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది అంతా అంటే హైదరాబాదే. మమ్మీ వాళ్ళు వచ్చేసి గోదావరి సైడ్, కాకినాడ. డాడీది రాజమండ్రి. సో తర్వాత ఎడ్యుకేషన్ ఎంత? ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీఫార్మసీ చేసా, ఊటీలో జేఎస్ఎస్ కాలేజ్ లో చేశాను అనమాట. సో 4 years అక్కడే తమిళనాడు ఊటీలోనే చేశాను. దాని తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలా అప్పట్లో కూడా అంటే ఇక్కడ చాలా అని ఏం లేదు. ఓకే అంటే నాకు సీట్ ఒక వచ్చింది ఊటీలో, జేఎస్ఎస్ కాలేజ్. అది ఫార్మసీకి బాగా పాపులర్ అన్నమాట. సో అక్కడ సీట్ రాగానే ఇంకా అక్కడికి వెళ్ళా. అక్కడ 4 years అక్కడ స్పెండ్ చేసేసారు. వచ్చిన తర్వాత ఎంఫార్మ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో స్టార్ మహిళ వచ్చింది, స్టార్ మహిళతో పాటు అన్ని ఒకేసారి వచ్చేసాయి. ఇక్కడ 1 year జాబ్ చేసి అప్పుడు చేద్దాము, ఎంఫార్మ్ కి వెళ్దాము అనుకున్నాను. కానీ ఆ 1 year అది చెప్పా కదా, 2 months ఇదిలోనే మొత్తం టర్న్ అయిపోయింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ నాట్ ఏ పీపుల్స్ పర్సన్. నాకు చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో అందరితో ఇలా చిల్ అయ్యి గ్యాంగ్ వేసుకొని అలా నాతో అవ్వదన్నమాట. చాలా సెలెక్టెడ్ గా ఉంటారు. నాకు కనెక్ట్ అయితే మాత్రం అసలు వదులుకోలేను, అలా ఉంటుంది. చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో స్కూల్ నుంచి ఒక 4-5 members, కాలేజ్ నుంచి ఒక 2-3 members అలా. కెన్ యు నేమ్ దెం? అంటే బెస్ట్ పర్సన్ అని చెప్పి మేము విన్నాం, వివేక్ అని చెప్పి. వివేక్ మీరే చెప్పేస్తున్నారు, మీరు చెప్పట్లేదు కాబట్టి. బాగా పాపులర్ అయిపోయా చూసావా. వివేక్ ఇస్ మై బెస్టీ. నా కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ అంటే ఏదో కాల్ చేసి ఉన్నావా తిన్నావా కాదు. మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ సపోర్ట్ అనేది మనకి రావాలి. ఆ సపోర్ట్ నేను తన దగ్గర నుంచి చూస్తానన్నమాట. ఎవ్రీ టైం నీకు అవసరమా, ఎందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా అవుతూ ఉంటూ, అంటే నా స్ట్రెస్ ని కూడా తను ఫీల్ అవుతాడు. చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి లో ఉన్నప్పుడు అదే ఉండదు, యూ కెన్ డూ ఇట్, నువ్వు ఇది చేస్తావు, అలా చాలా సపోర్టివ్ గా ఉంటాడు అనమాట. సో అలా లిమిటెడ్ పీపుల్ లో వివేక్, ఇంకా హ్యాండీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే వీళ్ళ వల్లే అనమాట. సచ్ ఏ స్వీట్ పర్సన్స్ ఇద్దరు. సో ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్ డేస్ నుంచి కానీ చిన్నప్పుడు కానీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీ కూడా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్లెస్. ఏదైనా బెస్ట్ ప్రపోజల్ ఉందా? బెస్ట్ ప్రపోజల్స్ అంటే చాలా ఉన్నాయి, అన్ని తీసి పడేయలేను. ఎవరికి వాళ్ళ ఇదిలో బెస్ట్ గానే ప్రపోజ్ చేశారు. సో వాళ్ళ ఫీలింగ్స్ నేను హర్ట్ చేయను. దేర్ ఒపీనియన్, అది నా మీద ఆ ఫీల్ అనేది, అది నేను ఎప్పుడు తప్పు పట్టను. ఇంట్రెస్ట్, లవ్, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్, అది నేనేం తప్పుగా అలా ఏం ఫీల్ అవును. ఓకే యు ఆర్ హ్యావింగ్ ఫీలింగ్స్ ఆన్ మీ, ఓకే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. యూ కెన్ బి ఫ్రెండ్లీ, మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంతే. సో కమింగ్ టు యువర్ మ్యారేజ్, సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మా ఇంట్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. దాన్ని మా సిస్టర్ బ్రేక్ చేశారు. మీ సిస్టర్ బ్రేక్ చేశారా?
బ్రేక్ అతనిది లవ్ మ్యారేజ్. ఓకే, ఫైన్ Yeah. ఫైన్. ఆ రూల్ ని ఏదైతే Hmm. లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు కదా ఇంట్లో, ఆ రూల్ ని తనే బ్రేక్ చేసింది. సో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు మీ సిస్టర్ కి? యా యా తనది అట్లాగే- లవ్ మ్యారేజ్. Mhm. షీఈస్ వెరీ వెల్ సెటిల్డ్, యుఎస్ లోనే ఉంటారన్నమాట. ఓకే, అందుకని మీరు యుఎస్ వెళ్ళేవారా? యా Okay. దాని గురించే. Mhm. సో నా మ్యారేజ్ వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. అది Hmm. కూడా వీళ్ళు పాపం ఏమి ఇలా పక్కగా ప్లాన్ అని ఏమీ లేదు. జస్ట్ Hmm. అప్పుడే బీఫాన్సీ కంప్లీట్ అయ్యి వచ్చాను. Hmm. ఎవ్రీ ఇయర్ మేము ఊరికెళ్ళి అమ్మవారికి అన్నదానం అది చేస్తాం అనమాట దసరా Okay. టైంలో. Mhm. ఆ టైంలో క్యాజువల్ గా ఒక సంబంధం వచ్చింది. Hmm. క్యాజువల్ గా ఓకే. ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. జస్ట్ వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళది భీమవరం, ఒకసారి Mhm. చూద్దాము అన్నట్టుగానే అనుకొని వెళ్ళారు. అనుకోకుండా మాటలు వాళ్ళ ఫ్యామిలీ నచ్చి మా ఫ్యామిలీకి అంతా అయిపోయి Hmm. వెంటనే ఎంగేజ్మెంట్ పెళ్లి ఓకే. పటాపట్ పట అయిపోయింది అనమాట. Hmm. సో నేను కూడా రియలైజ్ అవ్వలేకపోయాను అనమాట. ఇమీడియట్ గా అయిపోయింది. Hmm. ఎంగేజ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నేను అంటే మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా పెళ్లికి అప్పుడు ఆ టైంలో? ప్రిపేర్డ్ గా అంటే ఐ కెన్ సే నో. నేను అప్పటికి థర్డ్ ఇయర్ లో ఉన్నాను. ఓ. ఎంగేజ్మెంట్ చేసేసారు. Hmm. పెళ్లి కూడా అంటే లేదు నేను ఫోర్త్ ఇయర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. Hmm. సో ఫార్మసీ ఫినిష్ చేసిన తర్వాతనే చేసుకుంటానని చెప్పి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేశారు. సో అలా చక్కగా. కాలేజ్ అన్ని మీకు టైం కి జరిగిపోయినాయి అన్ని టైం కి జరిగిపోయినాయి అనమాట. ఫేమ్ వచ్చేసింది, ఇటు Yeah. హీరోయిన్ అయిపోయారు. కాలేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు ఇండస్ట్రీలోకి. మీలాంటి ఆర్టిస్ట్ అందరికి ఏమని చెప్తారు? సో అప్కమింగ్ వాళ్ళకి కానీ, సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎట్లా అంటే ఏమని చెప్తారు? ఐ బిలీవ్ టాలెంట్ Hmm. టాలెంట్ Obviously. అనేది ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అందులో ఈటీవీ Hmm. ఈటీవీ మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్. నాకు నేను మిగతా ఛానల్స్ మీద చెయ్యవు అని నేను చెప్పట్లేదు, Hmm. బట్ నేను చూశాను కాబట్టి. Hmm. నేను జీరో యాక్టింగ్ స్కిల్స్తో వచ్చిన దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్ అంటే పెద్ద ఈ అభిషేకం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో నాకు ఆఫర్స్ ఇచ్చి Hmm. కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఇస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే ఐ బిలీవ్ అంతే. ఈటీవీకి నిజంగా నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. అండ్ మీ పేరెంట్స్ కానీ, సో మీ హస్బెండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఎలా చూస్తారు మిమ్మల్ని ఇంట్లో? నిజంగా మనం ఏం చేయాలన్నా అందులో ఒక విమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఆబ్వియస్లీ. నథింగ్. ఎంత మనం ఇండివిజువాలిటీ మనం మెయింటైన్ చేసుకున్నా ఫైనల్ గా మనకు కావాల్సింది ఫ్యామిలీ సపోర్టే. నాకు అది ఐఎమ్ వెరీ 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 మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. మా ఇన్లాస్ కానీ, మా అత్తయ్య గారు మామయ్య గారు కానీ, మా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ కానీ, మా హస్బెండ్ కానీ ఎంత సపోర్టివ్ అంటే ప్రతి విషయంలో. సో మేబీ నేను అంత ఇంట్రోవర్ట్ కి కారణం కూడా నేను ఇదే అనుకుంటాను అనమాట. వీళ్ళ ప్యాంపరింగ్ అంటే నా ప్రపంచం వీళ్ళే అయిపోయారు. సో నేను బయటికి వెళ్ళి మాట్లాడి ఇలా చేసుకొని అంత ఇండివిజువాలిటీ నాకు రాలేదు. సో అంత ప్యాంపరింగ్, అంత సెక్యూర్డ్ గా, అంత సెక్యూరిటీ ఇచ్చి, అంత సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారనమాట. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. ప్రతి మా అత్తయ్య గారు అయితే అదేంటి స్టార్టింగ్ లో భార్యమన్లో ఇలా సీరియల్స్ లో చేయమన్నా, చాలా బాగుంటది, వాళ్ళు సీరియల్స్ బాగా చూస్తారనమాట. వెళ్ళు వెళ్ళు చెయ్యి. ఇప్పుడున్న దాంట్లో ఆ మాట అనేది కష్టం కదా. అప్పుడు అది ఆ టాక్ అనేది అది ఎలా ఉన్నా ఏంటా అని మనం చేసేవాళ్ళు మనకు తెలుస్తుంది. బట్ అది ఆ థాట్ అనేది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి అయినా నాకు సపోర్ట్ చేసి పంపించారంటే, నా పేరెంట్స్ నన్ను ఒప్పుకొని ఇందులోకి పంపించడం అనేది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. సో అలా అనుకునే వారందరికి ఏమని చెప్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అయినా సరే కూడా ఇండస్ట్రీలోకి వెళ్తే సో ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అలా నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. అదే ప్రొఫెషన్ సేఫ్, నువ్వు చాలా సెక్యూర్డ్ గా ఉంటావు, ఒక్క ప్రొఫెషన్ పేరు చెప్పండి నాకు. ఇది లైమ్ లైట్ లో ఉంటుంది కాబట్టి అందరూ టార్గెటెడ్ గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా ఫేస్ అందరికి తెలుసు కాబట్టి నా గురించి ఒకటి వచ్చిందంటే త్వరగా వెళ్ళిపోతుంది. సో ఇంకొక ప్రొఫెషన్ లో నువ్వెవరో నీకు వాళ్ళకి తెలీదు, యువర్ ఎక్స్ అన్నోన్ పర్సన్. సో దట్ నీకు వాళ్ళ గురించి రీచ్ అవ్వడం ఆ సర్కిల్లోనే ఉంటుందేమో వాళ్ళ గురించి డిస్కషన్, అంతేకాని బయటికి రాదు. మనం ఏంటంటే కెమెరా ముందు ఉంటాం, నలుగురు చూస్తూ ఉంటారు, సో ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. నేను ఒకటే నమ్ముతానండి,
ఏదైనా సరే మన బట్టే ఉంటుంది. సో అయితే అందరూ వచ్చి ఇండస్ట్రీలో కూడా డెఫినెట్ గా 100%. అసలు నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అదే ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా ఆ ఇండస్ట్రీ గురించి ఎలా చెప్పుకుంటారు తెలుసా, చెప్పుకుంటారు కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటుందో. ఈటీవీలో నేను ఈటీవీ అని కాదు, మా టీవీ చేసా, జీ తెలుగు చేసా, నాకేవేవో కాల్స్ వస్తాయి అంటారు, అదంటారు, నథింగ్ ఇప్పుడు వరకు కూడా. కాల్స్ రావడం అంటే రూమరా కైండ్ ఆఫ్ లైక్ ఏవైనా ప్రాజెక్ట్స్ రావాలి అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయని అవని అని. నాకు ఇప్పుడు వరకు అయితే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఐ స్వేర్ గా చెప్తున్నాను, ఒక్క కాల్ కానీ ఇలాంటి టాక్స్ కానీ నా వరకు అయితే ఎప్పుడు రాలేదు. సో అంటే కాస్టింగ్ కాల్స్ సంబంధించి అట్లాంటివి ఎప్పుడు మీ కాల్స్ రాలేదు ఇప్పటి వరకు? నో. సో అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో యాజ్ ఏ మదర్ గా మీకు యాజ్ అన్ యాక్టర్ గా రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి అనిపించింది? మదర్ గా యాక్టర్ గానా? టూ టిపికల్ క్వశ్చన్ అంటే ఇది. నేను ఫ్యామిలీ పర్సన్ కాబట్టి నాకు ఫ్యామిలీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు, నా కిడ్స్, నా ఇది, నా ప్రపంచం వేరు. సో అదే చెప్తున్నాను కదా, ఎలా అయిపోయిందంటే యాక్టింగ్ తక్కువ కాదు, ఇది మెయింటైన్ చేయడానికే ఒక్క ప్రాజెక్టే చేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక 15 days ఇక్కడ ఉంటే ఒక 15 days నా ఫ్యామిలీతో ఉంటాను. అలా బ్యాలెన్స్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. రెండు కళ్ళు లాంటివి నాకు ఇప్పుడు. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు యూజువల్ గా? లైక్ వర్క్స్ లో సీరియల్ షూటింగ్ అంటే కాల్ షీట్స్ ఉంటాయి కదా, మార్నింగ్ 6 to 6 12 hours ఉంటుంది కంటిన్యూస్ గా. ఇప్పుడు మూవీస్ అంటే 6 to 6 త్వరగా అయిపోయి కొంచెం ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఉంటుంది. మనకి కొంచెం ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ సీరియల్స్ అన్నమాట. 9 to 9 కాల్ షీట్ అయినా మనం ఆ లొకేషన్ కి రీచ్ అవ్వడానికి వెళ్ళడానికి ముందే బయలుదేరుతాం కాబట్టి 6:30 ఒక్కోసారి 7 ఆ టైం కి దగ్గరలో ఉంటే 7 కి లేదంటే 6 కి అలా బయలుదేరే ఇదిలో ఉంటది. అప్పటికి పిల్లలు లేవరు, మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చేసరికి 9 కి ప్యాకప్ అన్నారు అనుకుంటే ఒక 10 నిమిషాలు పావు గంట అటు ఇటు అవ్వచ్చు. ఇంటికి వచ్చేసరికి 10:30 11 అవుతుంది, పడుకుంటారు. అదొక్కటే మైనస్ అన్నమాట. మిస్ అవుతూ ఉంటారు ఆ టైంలో. ఏమనుకుంటారు ఎగ్జాక్ట్లీ? ఆ టైంలో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీ కిడ్స్ మీ సీరియల్స్ చూసి ఏమంటూ ఉంటారు? అయ్యోయ్యో, నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే తిడతారు కూడా వాళ్ళని. అభిషేకం చేస్తూ మాధవి గారు నెగటివ్ మా అత్త క్యారెక్టర్ అన్నమాట. ఒక రోజు అందరూ టీం అంతా మా ఇంటికి డిన్నర్ కి వచ్చారు. నేను వస్తే వీడు సడన్ గా మా వాడు వచ్చేసి, అస్తమాను మా మమ్మీని ఎందుకు అలా తిట్టి అలా తోసేస్తున్నావు, ఇంకొకసారి తోసేవంటే నీ ఆవిడ పాపం ఇంకా అలా ఇంట్లోకి వస్తున్నారనమాట. చెప్పేసరికి షాక్ అయిపోయింది, ఇంత ఇంపాక్ట్ ఉందా వందన అంటే. అప్పటి నుంచి పిల్లలకి సీరియల్ చూపించడమే మానేశాను నేను. అదొకటి. వాళ్ళలో ఏమైపోతుందంటే కొన్ని కిడ్నాప్ సీన్స్ అవి వచ్చేసరికి వీళ్ళని కట్ చేసి అవన్నీ చేస్తుంటే వీళ్ళు ఏడవడం మొదలు పెట్టేవాళ్ళు. అరే ఎందుకు అంటే వీళ్ళు క్యాజువల్ గా ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దామని పెడుతూ ఉంటారు కదా, అంత స్ట్రెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారని చూపించడం మానేసాం అనమాట. సో వాడు అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కమెంట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది. అదేంటి మమ్మీ అలా చేస్తున్నావు, నవ్వుతున్నావా ఏడుస్తున్నావా, అదేంటి అలా ఏడుస్తున్నావు, నవ్వుతున్నట్టుగా ఉంది, అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, వీళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. సీరియల్స్ లో మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ అందరూ కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కదా, అంటే సెన్సిటివ్ మైండెడ్. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ప్రతిరోజు? అంటే బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ షూట్స్ కైండ్ వచ్చినప్పుడు ఎలా ఏడుస్తారు ఏంటి, అసలు గ్లిజరిన్ ఎంత వాడతారు మీరు? గ్లిజరిన్ ఎంత వాడతారు? మాక్సిమం నేను వాటర్ స్ప్రే తోనే మేనేజ్ చేసేస్తా. ఎమోషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో మీ హస్బెండ్ గురించి చెప్పండి. సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు చందు గారు? ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. నిజం చెప్పాలి అంటే ఒకసారి నాకు పెళ్ళైందన్న విషయం మర్చిపోతాను నేను. సీరియస్లీ. అంటే కంప్లీట్ గా తానే చూసుకోవడం అండ్ ఎవ్రీథింగ్ లేదు, నేను మమ్మీతోనే ఉంటాను అనమాట. సో మమ్మీ వాళ్ళ సపోర్ట్, డాడీ ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మమ్మీ వాళ్ళు యూఎస్ అది అటువైపు వెళ్తే గనక నాకు షూట్ లేని రోజు ఎలాగో నేనే చూసుకుంటాను. షూట్ ఉంది అంటే గనక ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోను, లేకపోతే మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ వచ్చేసేటప్పటికి త్వరగా వచ్చేసి అలా మేనేజ్ చేసుకో. ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి హస్బెండ్ దొరకడేమో. ఐ ఫీల్ దట్. I really feel that. తను మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సేమ్ ఎగ్జాక్ట్లీ. తను కూడా అంటే తను కూడా
అందరూ చెప్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, అది చాలా బాగుంది అది అని, చాలా కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే. హిస్ వెరీ సపోర్టివ్. యు జస్ట్ ప్రపోజ్ హిమ్ ఆర్ లైక్ తనకి కన్వే చేయండి ఒకసారి. అవునా? నిజంగా అయితే లైవ్ లో ఎప్పుడు చెప్పలేదు, ఇలా కెమెరాస్ ముందు చెప్పడమే అనమాట. సారీ అసలు తనకనే కాదు ఎవరికి చెప్పను. నాకు అసలు అది నచ్చదు. నచ్చదు అంటే నా మనసు ఎందుకో ఒప్పుకో, ఆ టైంలో అది రాదు నా బయటికి. సో వందన గారు, సో ఈ స్టేజ్ వరకు రావడానికి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, బట్ నేను కొంచెం కంప్రెస్ చేస్తాను అనమాట. ది మోస్ట్ వాళ్ళది నేను మెన్షన్ చేస్తాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలాగో నాకు అవకాశం ఇచ్చింది అంతా ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చింది ఈటీవీ కాబట్టి లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను, అది వేరే విషయం. అందులోంచి పక్క పెడితే మనం సర్వైవ్ అవ్వగలగాలి, రైట్? అందులో వచ్చేసి నాకు కాపుగంటి రఘు గారు డైరెక్టర్, ఆయన నుంచే యాక్టింగ్ నేను సగం నేర్చేసుకుంది అక్కడ. కాపుగంటి రఘు గారు అంతఃపురం చేసేటప్పుడు ఆయనకి ఏంటంటే చాలా కోపం ఎక్కువ, అరిచేస్తూ ఉంటారు సరిగ్గా చేయలేదు అంటే షార్ట్. మనమేమో అప్పుడే భార్యమని చేసుకొని వచ్చాము. నన్ను ఇంట్రొడక్షన్ చేసింది లక్ష్మీ శ్రీనివాస్ గారు. అప్పుడు వాళ్ళని వీళ్ళని చూస్తూ ఇలా చెయ్యాలా అని ఏదో కొంచెం కొంచెం నేర్చుకున్నాం. అప్పుడే సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేసారు. ఈయనకేమో చూస్తే నచ్చలేదు అనుకో, వెంటనే అరిచేస్తారనమాట. వాళ్ళు అరిచేసరికి నాకు టెన్షన్ వచ్చేసేది, అమ్మో ఇలా చేయాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీన్ బాగా విని ఎక్కడెక్కడ. ఆయన ఏంటంటే ఎక్కువ డైలాగ్స్, ఎమోషన్స్ ఎక్కువ రియాక్షన్స్ కావాలంటారు అన్నమాట. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇదిలో ఉంటారు కదా, ఆయన ప్రతిసారి రియాక్షన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. డైలాగ్స్ ఏముంది మామూలుగా నించోపెట్టి అంటే చాలా మైన్యూట్, జిగ్ కూడా కాదు, ఎంత మైన్యూట్ అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఫీల్ అయ్యి ఇలా తిరిగి ఇలా ఆ ఐలిడ్స్ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యే ఇవి కూడా ఎంత మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారో, అలా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆయన దగ్గరే నేర్చుకున్నా. కాపుగంటి రఘు గారు. దాని తర్వాత కృష్ణ గారు డైరెక్టర్, చెప్పాను కదా, ఆయన కూడా చాలా వరకు యాక్టింగ్ ఆయనే బాగా షైన్ చేశారనమాట. సో వీళ్ళంతా నా గురువు లాగా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఎప్పటికీ. నిన్న నా లైఫ్ లో మర్చిపోలేను. అంటే ఎక్కడ ఏ ఎమోషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత డెప్త్ లో మనం ఇవ్వాలి, అది ఎంత న్యాచురల్ గా ఇచ్చేటట్టుగా వాళ్ళు అంత షైన్ చేశారు. దీంట్లో రఘు గారికి, కృష్ణ గారికి అండ్ అభిషేకం, తాండవ కృష్ణ గారు, నిజంగా హీఈస్ మై ఫ్యామిలీ మెంబర్ అని నేను ఫీల్ అవుతాను. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నాకు రావడం, అందులో అదైతే నిజంగా నేను షూటింగ్కి వెళ్ళినట్టు ఉండేది కాదు, ఇంట్లోంచి ఇంకో ఇంటికి వెళ్ళినట్టే ఉండేదన్నమాట. ఆయన కూడా అంత బాగా చూసుకుంటారు, ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ ప్రెసెంట్ నేను చేస్తున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రవీణ గారు, అనిల్ గారు కూడా చాలా సపోర్టివ్. బేసిక్ గా సీరియల్స్ లో మన తెలుగు వాళ్ళని పెట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. మన తెలుగు హీరోయిన్స్ గానీ సీరియల్ ఆర్టిస్ట్ కూడా అందరినీ కన్నడ నుంచి తెస్తున్నారని చెప్పి అసలు పెద్ద టాక్. దాని మీద చాలా మంది చాలా కోపంగా కూడా ఉన్నారు. ఒక అందం అభినయం ఉంటే మన తెలుగు వారిని తీసుకోవచ్చు, తీసుకున్నారు, మీరే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి అంటున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ కదా, నిజంగా. సో మ్యామ్, మీ లైఫ్ లో మోస్ట్ సాడ్ డే అంటే ఏమని చెప్తారు? సాడ్ డే అంటే ఆర్టిస్ట్ కే చేస్తూ ఉన్నప్పుడు ఇంకేముంటుంది, ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటాం. దట్ ఈస్ ద సాడ్ డే. అంతకు మించి ఏమీ ఉండదు కదా. మనం అంటే వాళ్ళకి కావాల్సిన టైంలో మనం పక్కన ఉండం. లైక్ వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా, ఏదైనా ఇంపార్టెంట్ లైక్ స్కూల్లో వాళ్ళ ఈవెంట్స్ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, మమ్మీ యు ఆర్ మిస్సింగ్ దాట్, నువ్వు ఉంటే బాగుండేది, పక్కన నువ్వు లేవు, లైక్ అది కొంచెం చాలా బాధగా అనిపిస్తూ ఉంటది ఎప్పుడు. ర్యాపిడ్ ఫైర్ విత్ వందన గారు, మీ రోల్ మోడల్ మ్యామ్? రమకృష్ణ గారు. డ్రీమ్ వెకేషన్? స్విట్జర్లాండ్. ఓకే, వెళ్ళారా? వెళ్ళాలి. ఫేవరెట్ సబ్జెక్ట్? అబ్బా, ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే భయంకరమైన సబ్జెక్ట్ అని చెప్పండి, మ్యాథ్స్. ఓకే. ఫేవరెట్ అయితే సైన్స్. సో బయాలజీ స్టూడెంట్ కాబట్టి. సో ఫేవరెట్ ఫుడ్? నేను అసలు ఫేవరెట్ ఫుడ్ పర్టికులర్ అని ఏమీ లేదు, ఏది పెట్టండి నేను మంచిగా తిని పెడతా. అంటే హీరోయిన్స్ కాబట్టి ఇంత మెయింటైన్ అవంతా అస్సలు అలాంటిది. నేను చాలా ఫుడీ. నాకు పర్టికులర్ ఐటమ్ ఒక ఊర్లో అది ఏదైనా ఫేమస్ అంటే అది అక్కడి నుంచే రావాలి. యూజువలీ లైక్ ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే
బిర్యానీ తినడానికి 7 వరకు వెళ్ళేసి వస్తాను. 7 ఎక్కడ ఉందో తెలుసా? విజయవాడ దగ్గరలో. అవునా? అంత ఫుడ్ అన్నమాట. సో ఫేవరెట్ కలర్? అన్ని కలర్స్, మోస్ట్లీ వైట్. ఓకే. ఫేవరెట్ సాంగ్? చెలి సాంగ్స్, ప్రేమికుడు సాంగ్స్. ఐ లవ్ దెమ్. ఫేవరెట్ టీవీ షో? టీవీ షోస్ అంటే సీరియల్సా లేకపోతే సీరియల్ ఆర్ ఎనీథింగ్? స్టార్ మహిళ. ఓకే. సో అదే మీకు లైఫ్ ఇచ్చింది. సో ఫేవరెట్ యాక్టర్? యాక్టర్ వచ్చేసి రమ్యకృష్ణ గారు. హీరోస్ లో ప్రభాస్, విజయ్ దేవరకొండ. ఫేవరెట్ స్పోర్ట్స్ టెన్నిస్. ఫేవరెట్ సీజన్? ఐ లవ్ సమ్మర్ సీజన్, మ్యాంగోస్. అవునా? ఓకే. ఫేవరెట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్? ఫ్యామిలీ. అంటే ఇక్కడ దాట్స్ మై ఫేవరెట్ ప్లేస్. ఇంకా మీ ఫేవరెట్ యాప్? కరెంట్లీ ఇన్స్టా, ఎందుకంటే దట్ ఈస్ ద బ్రిడ్జ్. ఫ్యాన్స్ కి నాకు అదొకటే బ్రిడ్జ్ ఉంది. సో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? ఫ్యాన్ మూమెంటా చాలా ఉన్నాయి. అందులో కావ్య, జ్యోత్స్న వీళ్ళందరూ రెగ్యులర్ ఫాలోవర్స్ అనమాట. దేవర్ లైక్ నా ఇంత పేర్లు ఇలా చెప్తున్నా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు వాళ్ళు కూడా. లైక్ ఏది ఇచ్చినా అక్క ఇలా చేశారు, ఎలా చేశారు, అండ్ నా బర్త్డేస్ కి వాళ్ళు సెలబ్రేషన్స్, కేక్స్ కట్ చేసి లైక్ బాగా ఖుషి అనిపిస్తుంది అనమాట. సూపర్ థింగ్. సో ఫేవరెట్ బ్రాండ్? క్లోత్స్ అన్నీ వెళ్తాను. జారా. ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ ఫ్రీ టైమ్? స్లీపింగ్. అది దొరికితే చాలు పడుకోవాలనుకొని చూస్తాను అనమాట. వందన గారు, మీ టాటూ గురించి చెప్పండి. సగం ఇంటర్వ్యూ మొత్తం నేను చెప్పేశాను, అదే అంతా ఇందులో ఉంటది అనమాట. అవునా? అంటే ఏంటని అర్థం? దీస్ ఆర్ ఆల్ మై హార్ట్ ఫ్లో అనమాట. సో ఇదంతా నా ఫ్యామిలీ మెంబర్ నేమ్స్. అవునా? సో చందు అండ్ నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను కాబట్టి వందన, సచిన్, హార్వి, ప్రియా మా సిస్టర్, రమణ మా బ్రదర్ ఇన్ లా, మై డాడ్, మై మామ్. ఇంకొకరు యాడ్ చేయాలి. ఇంకా మా సిస్టర్ కి పాప పుట్టింది, క్రిష. సో మీ ఓపిక గ్రేట్ అండి. అసలు నేను ఇట్లాంటి టాట్ ఇప్పటివరకు చూడలేదా? అవును. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నా ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్, అంత ఫ్యామిలీ పర్సన్ అని. సో నాకు ఎవరు అక్కర్లేదు, వీళ్ళు ఉంటే చాలా అనిపిస్తుంది అనమాట. గ్రేట్. సో అండ్ దిస్ ఇస్ కార్పేడియం. నా లైఫ్ లో ప్రతి మూమెంట్ ని నేను ఎంజాయ్ చేస్తాను, చెయ్యాలి కూడా. దాని అర్థమా? కార్పేడియం, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఇక్కడ కూడా ఇంకొకటి, దిస్ ఇస్ ఫర్ మై చందు. సో అది పర్సనల్. ఓకే. సూపర్ అండి. ఫైన్. ఏదైనా బ్యాడ్ రూమర్ వచ్చిందా మీ గురించి? విన్నారా అసలు ఎప్పుడైనా? రూమర్స్ అంటే బయట నేను ఎప్పుడు బయట వరకు వెళ్ళే, అది ఇండస్ట్రీలో కొంచెం ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా, బట్ ఇక్కడ వింటాను, ఇక్కడ వదిలేస్తాను. అది ఏదైనా వచ్చి బాధించిన సందర్భం ఏదైనా ఉందా? మీరు చేయనిది? నేను చెయ్యనిది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుతున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది, ఏదో రిలేషన్ మెయింటైన్ ఆ కాన్సెప్ట్ లో ఉంటారు ఎప్పుడు మన వాళ్ళు. కొంచెం దాని నుంచి బయటికి రావాలి. ఐ డూ బిలీవ్ ఏంటంటే కొంచెం అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. దే మోర్ ప్రొటెక్టివ్ అండ్ కేరింగ్ గా ఉంటారు. నేనేంటో నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైన్స్, నా బార్డర్స్ నాతో ఉన్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ అంత ఇది ఉంటేనే నా వరకు రీచ్ అవుతారు, లేదంటే ఫస్టే దూరం పెట్టేస్తాను అనమాట. సో అంత తెలుసున్నప్పుడు ఎవరో ఏదో మాట్లాడుకున్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నిజంగా నేను తప్పు చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఆన్సర్ చేయాల్సింది నా ఫ్యామిలీకి. వందన గారు, ఇప్పటి వరకు అన్ని పాజిటివ్స్ చెప్పారు. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశా కానీ ఐ ఫీల్ సో హ్యాపీ ఇంటర్వ్యూలో. ప్రతిదీ కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్, మన టాలెంట్, అందం ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో దానికి నిదర్శనం ఎవరు అంటే వందన అని చెప్పొచ్చు. యా. సో ఐ రియల్ ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనమాట వస్తుంది ఈ వర్డ్ అయితే. అయితే ఇంత పాజిటివ్గా ఉన్న అటువంటి వందన గారికి ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదా? రివెంజ్ తీసుకున్నారా? అంత రివెంజ్ అనేం కాదు, అది నేను నిజంగా దానివల్ల నేను బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో. ఏంటి అంటే లైక్ ఇప్పుడు నేను ఎంత తెలిసిన ప్రాజెక్ట్స్ లో ఒకరి ద్వారా చేస్తున్నా, ఎలా అయితే ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఎంటర్ అయ్యానో అలా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్స్ కూడా ఇద్దరు హీరోయిన్స్ అని చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్తే మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు హీరోయిన్స్ చెప్పేటప్పుడు ఉంటుంది,
తర్వాత ఏమైపోతుందంటే ఇది సెకండ్ లీడ్, అది మెయిన్ లీడ్ లాగా ఉంటుంది అనమాట. చూసే జనాలకి అది తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్పే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇద్దరు హీరోయిన్స్ అండి, సేమ్ ట్రాక్స్ వెళ్తూ ఉంటాయి అది అని అలా చెప్తూ ఉంటారు. కానీ అదొక్కటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాకు ఇష్టమైతే నేను చేస్తాను. నా పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటది. నాకు అర్థమైంది, నాకు కూడా టచ్ అయింది కూడా. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్డే అనమాట. సో ఆ ఫీల్ ఎలా ఉంటుందో, లైక్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీద మనం వాళ్ళు చెప్పింది విని ఇది ఇలా ఉంటుంది అని ఒక స్ట్రక్చర్, ఒక ఇది పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండకపోయి, మళ్ళీ బయట జనాలు కూడా మనం చూసేసి మీరు ఎందుకు సెకండ్ లీడ్స్ చేస్తున్నారు, మీరు మెయిన్ లీడ్సే ట్రై చేయొచ్చు కదా, బాగుంటారు, ఇలాంటి కమెంట్స్ మనం బయట వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఇంకా చాలా డిప్రెషన్. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పాపం చందు దగ్గర తీర్చుకున్నారు. లైక్ తీర్చుకోవడం అంటే బాధపడుతూ ఉంటుంటే హీస్ టు సపోర్ట్ మీ అనమాట. ఓకేలే, నీకేదో వచ్చింది చేస్తున్నావు, చెయ్యి, నీకు అంతకి ఇష్టం లేదంటే మానేసాయి. వాళ్ళ నోట్లోంచి వచ్చేది మానేసాయి. మానేయడం అన్నది పాయింట్ కాదు, నా బాధ అది. మానేయడం అన్నది పాయింట్ కాదు, ఎందుకంటే అక్కడే ఫిక్స్ అయిపోకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా నీ క్యారెక్టర్ ఇది, అయ్యయ్యో నాకు అలా ఆడవారి మాటలకు అర్థాలే వేరులో జరిగింది. లైక్ 3 ట్రాక్స్ 3 లీడ్స్ ఉంటారు అది ఇది అన్నారు. బట్ నాకు అసలు అక్కడ తెలిసిందే కదా, ఒక ట్రాక్ మీదే హైప్ ఎప్పుడు ఉంటది, ఒక ట్రాక్ మీదే ఆ డిఫరెన్సియేషన్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపించిపోద్ది అనమాట. మీది ఇంతవరకే, మనం మెంటల్ గా అన్న ప్రిపేర్ అయిపోతాం కదా. సో నా క్యారెక్టర్ ఇంతవరకే, నాది ఇలా ఉంటుంది, మెంటల్ గా ఫిక్స్ అయ్యి వస్తాం. ఇప్పుడు ఓ హైప్ ఇచ్చేసి మీరు హీరోయిన్, ఇద్దరు హీరోయిన్సే, తనకి ఎలా ఉంటుందో మీకు అలాగే ఉంటుంది, ఈక్వల్ గా అది నువ్వు మానిటర్ లో స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు నీకు ఆ డిఫరెన్సియేషన్ తెలిసినప్పుడు ఎంత డిప్రెషన్ ఫీల్ ఉంటుంది. అది కొంచెం ఉన్నది ఉన్నట్టుగా ఈ క్యారెక్టర్ మీది అంటే, ఓ మెంటల్ గా నాది ఇంతవరకే ఉంటామని ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అది కొంచెం డిస్టర్బ్ అవ్వదు. అలా చాలా పాపం మా చందుని ఇంట్లో తీసుకుంటూ ఉంటారు. బాధపడేదాన్ని ఎప్పుడు సెకండ్ లీడ్స్ కే, సరే ఒప్పుకున్నాను కదా అని సెకండ్ లీడ్స్ లాగానే చేస్తున్నారు, చెప్పేదేమో ఒకలా ఉంటుంది, చేసేదేమో ఒకలా ఉంటుందని. బట్ అదంతా అయిపోయింది, ఫేజ్ దాటేశారు. ప్రాపర్ హీరోయిన్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది అసలు ప్యాషన్ అయినా సరే, ఇప్పుడు నాకు ఎంత హార్డ్ వర్క్ చేయడం ఇష్టం అంటే చేస్తా, నైట్ అంతా చేయమన్నా నేను షూటింగ్ చేస్తా. అంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ పెరిగిపోయింది నాకు ఈ యాక్టింగ్ దాని మీద. ఫస్ట్ లో ఏం లేకపోయినా కూడా తర్వాత అది నాకు బాగా ఇంజెక్ట్ అయిపోయింది అనమాట. మా ఇంట్లో కూడా అంటారు, ఇంట్లో ఏమో 9 వరకు లేవో, షూటింగ్ అనేసరికి 6కి లేచి పారిపోతావు, ఎవరు లేపక్కర్లేదు అని. అంత అయిపోయింది. సో నాకేంటంటే మెయిన్ కాబట్టి ఖచ్చితంగా సీన్స్ ఉంటే మొత్తం మీ మీదే ఉంటుంది. అండ్ మనల్ని నమ్ముకొని ఒక షూటింగ్ ప్లాన్ చేసుకుంటారు, ఒక డేట్ మనమే ఇబ్బంది పెట్టాము అంటే టోటల్ గా డిస్టర్బ్ అవుతుంది. నాకు ఆ మాట అనిపించుకోవడం అస్సలు నచ్చదు అనమాట. సో నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చా, ఇవాళ డేట్ ఇచ్చా అంటే టైంకి ఉండాలి, టైంకి షార్ట్ లో ఉండాలి, నా వర్క్ నేను వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అంతవరకు ఆ షూటింగ్ చేసేంత వరకు, డైరెక్టర్ కూడా టేక్ ఓకే అయ్యేంతవరకు ఓకే ఫైన్. సో మరి ఇంత అందమైన ఒక మంచి యాక్ట్రెస్ కి సినిమాలోకి వెళ్ళాలి అనే ఆలోచన రాలేదా? నాకు ఆలోచన రాకపోయినా అంటే దేవుడు ఇచ్చిన వరకు ఇదే చాలా ఎక్కువ అనుకొని నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అలాగే అవకాశాలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ గారి మూవీ సిస్టర్స్ దాంట్లో వచ్చాయి, నాని గారితో పాటు ఒక సిస్టర్ రోల్ ప్లే చేయమని వచ్చింది, చాలా ఆఫర్స్ వచ్చాయి అన్నమాట. ఇంట్లో వద్దు అన్న. ఫైనల్లీ మీ ఆడియన్స్ కి ఏమని చెప్తారు? నన్ను ఇంతగా ఆదరించి నాకు ఎంత అవకాశం వచ్చినా కూడా వాళ్ళు ఆదరించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇంతవరకు రాగలుగుతాము. సో నన్ను ఇంత ఆదరించి నాకు ఇంత మంచి లైఫ్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే దానికి కారణం కూడా వాళ్ళే. దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్. సో మొత్తం ఆడియన్స్ ఇదే కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యూ, థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వందన గారు, అసలు మీరు ఇంటర్వ్యూస్ బయట ఎప్పుడు ఇవ్వరు కదా, ఏంటి అసలు ఏదన్నా ఒక మార్క్ పెట్టుకున్నారా? మార్క్ అని కాదు, బేసిక్ గా
ఏమో ఇంటర్వ్యూస్ అది నాకు ఎందుకో నచ్చదు అని కూడా కాదు, మేబీ ఇంట్రోవర్ట్ కదా, ఏమో ఎలా మాట్లాడతానో ఏంటో ఆ ఫియర్ అయితే ఉంటుంది. బట్ ఇవాళ మీ ఛానల్కి వచ్చి ఇవ్వడానికి మాత్రం ఒక రీజన్ ఉంది. ప్లీజ్ చెప్పండి. మీవి నేను కొన్ని ఇవి చూసాను, లైక్ ఎపిసోడ్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇంటర్వ్యూస్ అనుకుంటా. ఓకే. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని ఎలా సుమన్ టీవీ హెల్ప్ చేసి ఎలా తీసుకొచ్చింది అనేది, అది నాకు కొంచెం హార్ట్ టచ్ అయింది అనమాట. ఓకే. దట్స్ అ గ్రేట్ థింగ్, రైట్? ఒకళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే ఇవాళ రేపు నాకేం సంబంధం దూరం జరుగుతూ ఉన్నారు. అది కాకుండా నేనున్నానన్న ధైర్యం ఇవ్వడం అనేది సగం చాలు. నేనున్నాను అంటే చాలు, వాడు ఎలా అయినా బతికేస్తాడు. ఆ మాట అనడమే ఇవాళ రోజుల్లో చాలా తగ్గిపోయింది. అలాంటిది నేను కొన్ని చూసాను. అరే నేను కూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కూడా. రోడ్ మీద లైక్ చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉంటాము. లైక్ ఎలా ఉంటదంటే వాళ్ళని చూస్తే నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. లైఫ్ వాళ్ళు ఏమో మరి వాళ్ళు చేసుకున్న దానికా ఏంటో తెలియదు, కానీ చూస్తే అరే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకున్న దాంట్లో ఎంతైనా వాళ్ళకి చెయ్యాలి. నా ఫైనల్ గోల్ కూడా అదే. లైక్ నాకున్న దాంట్లో కొంచెం పెట్టి నా నుంచి ఒక 3-4 పిల్లలైనా ఇది అవ్వాలి, చదువుకోవాలి అన్న ఇది ఆ థాట్ లో ఉంటా. సో అది నాకు ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట. దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా. సో చాలా గ్రేట్ అండి, అలా హెల్ప్ చేసి ఇవాళ రోజు ఎవరు పట్టించుకోని దాంట్లో నేనున్నానని ముందుకు వచ్చి మీరు హెల్ప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి, దట్స్ రియలీ అమేజింగ్. సూపర్ అండి. సో సుమన్ టీవీ ట్యాగ్ లైన్ సామాన్యుడితో సుమన్ టీవీ. యా. సో కాబట్టి అట్లాగే అందరికి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్స్పైర్ అయ్యారంటే ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫర్ us. యా డెఫినెట్లీ. ఇది నాకే కాదు చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి కూడా, రైట్? ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలంటే నువ్వేంటో తెలియక్కర్లా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక్కర్లే. పాపం వాడు అంత సఫర్ అవుతున్నాడంటే నీకు తోచింది, నీకెంతో కొంత తోచింది, మనం చేస్తే బాగుంటుంది కదా అని నా ఫీల్. Amazing. So it was pleasant and nice interview. Thank you. It's my pleasure. Yeah. Thank you so much, ma'am, for coming. Yeah. All the best for your bright future ahead. Thank you so much. Thank you. So guys, ఇది చూసారు కదా, అందం అభినయం ఉంటే ఈజీగా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పడానికి నిదర్శనమే వందన గారు. అండ్ తను చెప్పడం, తన మాటల్లో చూస్తుంటే మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే అవతల వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడం జరిగింది. అండ్ సో ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు హర్. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.